స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మన వీడియోలో యూనియన్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, యూనియన్ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, యూనియన్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనము యూనియన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనం రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుందండి. ఇది ఇండియన్ లేబర్ యాక్ట్ 1926 ప్రకారము దాన్ని అనుసంధానం చేసి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ లేబర్ యూనియన్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుందండి. ఇది కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ అన్న యూనియన్ రిజిస్ట్రేషన్ అన్న రెండు ఒకటే. ముఖ్యంగా మనము ఏ బిజినెస్ సెగ్మెంట్లో అయినా కానీ లేబర్ లేకుండా మనకి వర్క్ అనేది జరగదండి. కంపల్సరీ లేబర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇట్లా వీళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని ఒక యూనియన్ అనేది క్రియేట్ చేసి దానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని యాడ్ చేసి 7 మంది సభ్యులను దీనికి అనుసంధానం చేసి మనము ఈ యూనియన్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుందండి. మనం నార్మల్గా రిజిస్టర్ ఆఫీస్లో వేసే అసోసియేషన్ రిజిస్ట్రేషన్, కల్చరల్ యాక్టివిటీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ వేరు అండి. అండ్ లేబర్ డిపార్ట్మెంట్లో చేసే యూనియన్ రిజిస్ట్రేషన్ సపరేటు, రెండు వేరు అండి, కన్ఫ్యూజ్ కాకండి. సో దీనికి వచ్చేసి 100 మంది సభ్యులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఫోటోలు, 7 మంది సభ్యుల యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు, బిజినెస్ లొకేషన్ అంటే యూనియన్ ఫామ్ చేసినాక దానికి ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. సో ఆఫీస్ సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్, కరెంట్ బిల్లు వీటిని యాడ్ చేసి సో మనం తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనం యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. మనం ఇది వచ్చేసి యూనియన్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ చేసుకోవచ్చు, లేదా ఆల్ ఓవర్ తెలంగాణ కలిపి మనం ఒకటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మేము ఈ యూనియన్లో వచ్చేసి స్టూడెంట్ యూనియన్ సపరేట్ ఉంటుంది, కార్మిక సంఘం సంబంధించిన యూనియన్ సపరేట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసేమో ఆటో యూనియన్ సపరేట్ ఉంటుంది. సో ఇలా చాలా కేటగిరీ వైజ్గా చేసే ఈ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఈ యూనియన్ ఫామ్ చేసుకొని దీనికి యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. మేము ఈ యూనియన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్ ఓవర్ తెలంగాణ చేయడం జరుగుతుందండి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ యూనియన్ రిజిస్ట్రేషన్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇది నెంబర్కి కాల్ చేస్తే మా ఇద్దరు మొత్తం మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.